అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. దీపావళి సందర్భంగా అందరం పాయసం అనేక రకాల స్వీట్లు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కదండి. అలాగే మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఈజీగా అయిపోతుంది. దీపాలు కూడా పెట్టుకుంటాం కాబట్టి తొందరగా పని అవ్వాలని వచ్చిన వాళ్ళందరికీ ఈ పాయసం పెట్టొచ్చండి. ఈ పాయసం నేను ఏ విధంగా చేస్తానంటే, ఒక పాత్ర పెట్టి స్టవ్ వెలిగించి 3-4 స్పూన్లు నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అలాగే పుచ్చగింజలు, అలాగే పొద్దుతిరుగుడు గింజలు ఇవన్నీ వేస్తామండి. అలాగే అక్రూట్ కూడా వేసాను. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసి వేయించి కొంచెం పక్కకు తీసి పెట్టుకోండి. అలాగే మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం వేస్తామో అదే కప్పుతో 5 గ్లాసులు తప్పనిసరిగా పాలు నీళ్లు కలిపినవి కానీ మీ ఇష్టం అండి. చిక్కన పాలు పోసి ఒక గ్లాసు తోటి నీళ్లు వేయాలి. ఈ పప్పులన్నీ ఇలా వేపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది లాస్ట్లో వేసుకోవచ్చండి. కొంచెం నెయ్యి వేయాలి ఈ పాలల్లో. అలాగే నేను ఒక 2 స్పూన్లు దాకా నెయ్యి వేశాను. ఎందుకంటే సగ్గుబియ్యం నానబెట్టినవి వేస్తాం కదండి. ఇవి చిన్న టీ గ్లాసుడు వేసానండి. అయితే అదే గ్లాసుతో 5-6 గ్లాసులు పాలు నీళ్లు కలిపి వేయాలి. ఈ నెయ్యి వేయడం వల్ల సగ్గుబియ్యం గింజ ఒకటి అంటుకోకుండా విడిగా ఉంటుందండి. ఈ పాలు ఇలా పొంగిన తర్వాత సగ్గుబియ్యం వేసేసాం కాబట్టి వెయ్యగానే ఒక అరగంట సేపు ముందు సగ్గుబియ్యం నానబెట్టుకుంటే వెయ్యగానే ఉడికిపోయినట్టే కనిపిస్తుందండి. ఒక 2-3 నిమిషాలకి బాగా ఉడికిపోతుంది. ఉడికిన తరువాత కొంచెం శొంఠి, మిరియాలు, అలాగే యాలకులు కొట్టి వేసుకోవాలండి. ఏ కప్పుతో వేసామో సగ్గుబియ్యం అదే కప్పుతోటి 1/2 వంతు కానీ లేకపోతే ఫుల్లు కానీ మీరు తినే తీపిని బట్టి బెల్లం వేసుకోండి. 1 స్పూన్ పంచదార వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఉడికిపోయిన ఈ పాయసాన్ని ఒక గిన్నెలో పెట్టుకుని శ్రీ మహాలక్ష్మీదేవికి, దీపలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి అందరూ కడుపుకి శరీరానికి సెలవు చేసే ఈ ప్రసాదం నైవేద్యంగా పెట్టండి. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలతో సర్వే జన సుఖినో భవంతు.